తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మహామహోపాధ్యాయ శ్రీ పట్టాభిరామ శాస్త్రి సంస్కృత శాస్త్ర వ్యాఖ్యానమాల యొక్క 3వ శాస్త్రార్థ గోష్ఠి నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృత శాస్త్రాల్లో ఉండే శాస్త్రజ్ఞానాన్ని ఆచార్యులకు, పరిశోధకులకు, విద్యార్థులకు తెలియజేయడానికి దశాబ్దాల కాలంగా విశ్వవిద్యాలయంలో మహామహోపాధ్యాయ శ్రీ పట్టాభిరామ శాస్త్రి సంస్కృత శాస్త్ర వ్యాఖ్యానమాల పేరుతో జరిగే శాస్త్రార్థ సంగోష్ఠి యొక్క 3వ శాస్త్ర చర్చా కార్యక్రమం బుధవారం విశ్వవిద్యాలయంలోని రామారంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అద్వైత విశిష్టాద్వైత వేదాంత విభాగం అధ్యక్షులు ప్రొఫెసర్ కె అనంతాచార్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విశిష్టాద్వైత మతంలో తత్వత్రయ విమర్శ అనే అంశంపై వ్యాఖ్యానించారు. అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఈ అంశంపైనే యుతోధికంగా వివరించారు. ఈ కార్యక్రమంలో విశిష్టాద్వైత వేదాంత విభాగం అధ్యక్షులు ప్రొఫెసర్ చక్రవర్తి రాఘవన్, సంయోజకులు ప్రొఫెసర్ కె గణపతి భట్, సహ సంయోజకులు డాక్టర్ సోమనాథ్ దాస్, విశిష్టాద్వైత విభాగం ఆచార్యులు, అలాగే వివిధ విభాగాల అధ్యక్షులు, ఆచార్యులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.